స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలి. కంపెనీని సెలెక్ట్ చేయడం ఇంపార్టెంటా లేక కరెక్ట్ టైమింగ్ ఇంపార్టెంటా? చాలా మంది బిగినర్స్ ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ అర్థం కాకపోవడం వల్ల మిస్టేక్స్ చేస్తారు. ఈ వీడియో అయిపోయేలోపు టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ మధ్య డిఫరెన్స్ని సింపుల్గా రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో క్లియర్గా అర్థం చేసుకుందాం. కానీ బిగినర్స్ అందరికీ నెక్స్ట్ డౌట్ ఒకటే, టెక్నికల్ అనాలిసిస్ బెటరా లేక ఫండమెంటల్ అనాలిసిస్ బెటరా? సోషల్ మీడియాలో కూడా ఈ టాపిక్ మీద చాలా డిస్కషన్స్ ఉంటాయి. రెండు మెథడ్స్ కి ఓన్ పర్పస్ ఉంటుంది. మరి డిఫరెన్స్ ఏంటి? ఈ వీడియోలో సింపుల్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. ముందుగా ఫండమెంటల్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఫండమెంటల్ అనాలిసిస్ లో ఫోకస్ కంపెనీ క్వాలిటీ మీద ఉంటుంది. కంపెనీ రెవెన్యూ పెరిగిందా, ప్రాఫిట్ స్టేబుల్ గా ఉన్నాయా, డెట్ ఎక్కువగా ఉందా, మేనేజ్మెంట్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఫ్యూచర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఇలా కంపెనీ బిజినెస్ ని అనలైజ్ చేసి ఆ కంపెనీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి సూటబులా కాదా అని ఎవాల్యుయేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక హౌస్ కొనాలనుకోండి. హౌస్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉందా, కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగుందా, లొకేషన్ ఫ్యూచర్లో డెవలప్ అవుతుందా, ఇవన్నీ చెక్ చేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ అదే కాన్సెప్ట్ ఫండమెంటల్ అనాలిసిస్లో అప్లై అవుతుంది. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ గురించి చూద్దాం. టెక్నికల్ అనాలిసిస్లో కంపెనీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కన్నా ప్రైస్ మూవ్మెంట్ అండ్ వాల్యూమ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. చార్ట్స్ని అబ్జర్వ్ చేసి మార్కెట్ ట్రెండ్స్ ఏంటి, బయర్స్ ఎక్కువగా ఉన్నారా లేదా సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారా అని అనలైజ్ చేస్తారు. అది హౌస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, హౌస్ క్వాలిటీ ఆల్రెడీ తెలుసు అనుకోండి, కానీ కొనడానికి కరెక్ట్ టైం ఇప్పుడేనా లేదా ఇంకొన్ని మంత్స్ వెయిట్ చేయాలా, మార్కెట్ డిమాండ్ పెరిగిందా, ప్రైస్ తగ్గిందా, ఇవి అనలైజ్ చేయడం టెక్నికల్ అనాలిసిస్ లాంటిది. అంటే ఫండమెంటల్ అనాలిసిస్ వాట్ టు బై అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. టెక్నికల్ అనాలిసిస్ వెన్ టు బై ఆర్ సెల్ అనే క్వశ్చన్కి హెల్ప్ చేస్తుంది. కాబట్టి టెక్నికల్ అనాలిసిస్ వర్సెస్ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది కాంపిటీషన్ కాదు, రెండు ఒకదానికి ఒకటి కాంప్లిమెంట్ చేస్తాయి. చాలా ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టర్స్ కంపెనీని సెలెక్ట్ చేయడానికి ఫండమెంటల్ అనాలిసిస్ యూజ్ చేస్తారు. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లెవెల్ కోసం టెక్నికల్ అనాలిసిస్ని యూజ్ చేస్తారు. మన 123 డే టెక్నికల్ అనాలిసిస్ మాస్టర్ సిరీస్లో మన మెయిన్ ఫోకస్ టెక్నికల్ అనాలిసిస్ మీదే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో హౌ ద స్టాక్ మార్కెట్ వర్క్స్ అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ని డీటెయిల్గా నేర్చుకుందాం. స్టాక్ మార్కెట్లో బయర్స్, సెల్లర్స్, ఎక్స్చేంజెస్ అండ్ ట్రేడ్స్ యాక్చువల్లీ ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయో కంప్లీట్ ప్రాసెస్ని అర్థం చేసుకుందాం. కాబట్టి మార్కెటర్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను సెవరియస్ట్ అడ్వైజర్ని కాదు, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.